ఒక విద్యార్థి మన తరగతి గదిలో కూర్చున్నప్పుడు మనం చూసేది కేవలం ఒక ముఖాన్ని, ఒక రోల్ నంబర్ను మాత్రమేనా? అస్సలు కాదు. లేక వారి వెనక ఒక ప్రపంచముంటుందా? అవును. ఈరోజు మనం ఆ ప్రపంచంలోకి కాస్త లోతుగా వెళదాం. మనకందిన ఈ తెలంగాణ టెట్ పరీక్ష తయారీ మెటీరియల్ ఆధారంగా ఒక విద్యార్థి చదువును ఏవి శాసిస్తాయో అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది చాలా ముఖ్యమైన విశ్లేషణ. ఎందుకంటే మనం తరచుగా విద్యార్థి మార్కులను చూసి వాళ్ల తెలివితేటలను అంచనా వేస్తుంటాం. నిజమే, అది చాలా సులభం కూడా. అవును. కాని ఆ మార్కుల వెనక వారి కుటుంబ పరిస్థితులు, ఆర్థిక ఇబ్బందులు, వాళ్ల సాంస్కృతిక నేపథ్యం ఇలా ఎన్నో అంశాలు దాగి ఉంటాయి. అవును. ఈ మెటీరియల్ ప్రకారం అలాంటివి 6 ముఖ్యమైన అంశాలున్నాయట. వాటిని ఒక్కొక్కటిగా చర్చిద్దాం. మొదటిది కుటుంబ నిర్మాణం. అంటే ఇంట్లో ఎంతమంది ఉంటున్నారనేది కూడా చదువుపై ప్రభావం చూపుతుందా? ఖచ్చితంగా చూపుతుంది. ఇక్కడ ప్రధానంగా 2 రకాల కుటుంబాల గురించి మాట్లాడారు. ఒకటి ఉమ్మడి కుటుంబం. అంటే జాయింట్ ఫ్యామిలీ. అవును, జాయింట్ ఫ్యామిలీ. రెండవది చిన్న కుటుంబం. అంటే న్యూక్లియర్ ఫ్యామిలీ అన్నమాట. ఓకే. ఉమ్మడి కుటుంబంలో తాతయ్య, నానమ్మ, బాబాయి, పిన్ని ఇలా చాలామంది ఉంటారు కదా. అవును. దీనివల్ల పిల్లలకు ఒక బలమైన సపోర్ట్ సిస్టమ్ లభిస్తుంది. తల్లిదండ్రులిద్దరూ ఉద్యోగానికి వెళ్లినా ఇంట్లో చూసుకోవడానికి ఎవరో ఒకరుంటారు. సరిగ్గా పిల్లల హోంవర్క్ చూడ్టానికి, వాళ్లకు కథలు చెప్పడానికి, వాళ్ల బాగోగులు చూసుకోవడానికి ఎవరో ఒకరుంటారు. ఈ పర్యవేక్షణ, ప్రోత్సాహం వాళ్ల చదువుకు బాగా సహాయపడతాయి. అంటే ఒక రకంగా చెప్పాలంటే పిల్లల చదువు అనేది కేవలం తల్లిదండ్రుల బాధ్యత మాత్రమే కాకుండా మొత్తం కుటుంబం బాధ్యతగా మారుతుందన్నమాట. కరెక్ట్. మరి చిన్న కుటుంబాల పరిస్థితి ఏంటి? అక్కడ సవాళ్లు వేరుగా ఉంటాయి కదా. అక్కడే అసలు సవాలు మొదలవుతుంది. చిన్న కుటుంబంలో తల్లిదండ్రులిద్దరూ ఉద్యోగాలు చేస్తున్నప్పుడు పిల్లలపై పర్యవేక్షణ తగ్గే అవకాశముంది. కొన్నిసార్లు పెద్ద పిల్లలు చిన్నవాళ్ల బాధ్యత తీసుకోవాల్సి వస్తుంది. దీనివల్ల చదువుకోవడానికి దొరికే సమయం, శక్తి రెండూ తగ్గిపోతాయి. సరైన మార్గనిర్దేశం లేకపోవడం వల్ల వాళ్ల చదువు మీద ప్రభావం పడొచ్చని ఈ విశ్లేషణ చెబుతోంది. సరే, కుటుంబం నుండి బయటకొస్తే విద్యార్థి అడుగుపెట్టేది పాఠశాలలో. ఇక్కడే రెండవ అంశం పాఠశాల రకం వస్తుంది. అంటే ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల మధ్య తేడా. అవును. ఇక్కడ ప్రధాన తేడా వనరుల లభ్యతలోనే ఉందని ఈ మెటీరియల్ స్పష్టంగా చెబుతోంది. వనరులు అంటే ప్రభుత్వ పాఠశాలల్లో తరచుగా నిధుల కొరత ఉంటుంది. దీనివల్ల మంచి తరగతి గదులు, లైబ్రరీ, సైన్స్ ల్యాబ్ లాంటివి పరిమితంగా ఉంటాయి. ఒక్కోసారి టీచర్లు కూడా తక్కువగా ఉంటారు కదా. అవునవును. విద్యార్థుల సంఖ్యకు తగినంతమంది టీచర్లు కూడా ఉండరు. ఇవన్నీ కలిసి పిల్లలు నేర్చుకునే ప్రక్రియను నెమ్మదింపచేస్తాయి. మరి ప్రైవేట్ పాఠశాలలో దీనికి భిన్నంగా ఉంటుందా? పూర్తిగా భిన్నంగా ఉంటుంది. ప్రైవేటు పాఠశాలలు ఎక్కువ ఫీజులు వసూలు చేస్తాయి కాబట్టి వారికి మంచి వనరులు, మెరుగైన టెక్నాలజీ, ఎక్కువ మంది టీచర్లను నియమించుకునే అవకాశముంటుంది. దీనివల్ల ప్రతి విద్యార్థిపై వ్యక్తిగత శ్రద్ధ పెట్టడం సులభమవుతుంది. సరిగ్గా. అయితే ఇక్కడ మనం ఇంకొక విషయం కూడా గమనించాలి. ఏంటది? ప్రైవేట్ స్కూల్స్కు వెళ్లే పిల్లల కుటుంబ నేపథ్యం కూడా వాళ్ల విజయానికి దోహదం చేస్తుంది. సో ఆ 2 అంశాలు కలిసి అక్కడ ఫలితాలు మెరుగ్గా కనిపించడానికి కారణమవుతాయి. అంటే విద్యార్థి ఇల్లు, పాఠశాల రెండూ చూశాం. ఇప్పుడు మూడవ అంశం గురించి మాట్లాడుకుందాం. భౌగోళిక ప్రాంతం. అంటే ఒక విద్యార్థి పల్లెటూరులో ఉన్నాడా, పట్టణంలో ఉన్నాడా అనేది వాళ్ల చదువును అంతగా ప్రభావితం చేస్తుందా? చాలా తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా అవకాశాల విషయంలో. ఉదాహరణకు గ్రామీణ ప్రాంతాలలో మంచి లైబ్రరీలు, కోచింగ్ సెంటర్లు ఇలాంటివి దొరకడం కష్టం. హైస్కూల్ తర్వాత చదవాలంటే చాలా దూరం ప్రయాణించి పట్టణాలకు వెళ్లాలి. రవాణా సౌకర్యాలు కూడా ఓ పెద్ద సమస్య. అవును. అంతేకాకుండా ఇంటర్నెట్, కంప్యూటర్ వంటి ఆధునిక సౌకర్యాలు కూడా అందరికీ అందుబాటులో ఉండవు. ఇవన్నీ పెద్ద అడ్డంకులు. దీనికి పూర్తి భిన్నమైన పరిస్థితి పట్టణాల్లో ఉంటుందన్నమాట. అవును. పట్టణాల్లో మంచి పాఠశాలలు, కాలేజీలు, ట్యూషన్ సెంటర్లు అన్నీ అందుబాటులో ఉంటాయి. పోటీ వాతావరణం కూడా ఎక్కువగా ఉంటుంది. అది కొంతమంది విద్యార్థులను బాగా చదివేలా ప్రోత్సహిస్తుంది. కరెక్ట్. టెక్నాలజీకి దగ్గరగా ఉండటం వల్ల వారికి ప్రపంచంలో జరుగుతున్న విషయాల గురించి ఎక్కువ అవగాహన ఉంటుంది. ఇవన్నీ కలిసి వారికి మెరుగైన అవకాశాలను అందిస్తాయి. ఇక్కడే మీరు చెప్పిన భౌగోళిక ప్రాంతం, కుటుంబ ఆర్థిక పరిస్థితి అనే 4వ అంశం ఒకదానికొకటి ముడిపడి ఉన్నట్టు అనిపిస్తోంది. సరిగ్గా పట్టుకున్నారు. ఇది కేవలం డబ్బు, వనరుల సమస్య మాత్రమే కాదు. అంటే మానసికంగా కూడానా? అవును. ఇది విద్యార్థి ఆత్మవిశ్వాసాన్ని, వారి ఆకాంక్షలను దెబ్బతీస్తుంది.
నిమ్న ఆర్థిక స్థితిలో ఉన్న కుటుంబాల్లో తల్లిదండ్రులు పూట గడవడం కోసమే రోజంతా కష్టపడతారు. అలాంటి పరిస్థితుల్లో పిల్లల చదువుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టే సమయంగాని ఓపికగాని వారికుండకపోవచ్చు. నిజమే. దీనివల్ల పిల్లలకు ప్రోత్సాహం కరువవుతుంది. మనమింతే, మనకి పెద్ద చదువులు వద్దు అనే ఒక నిరాశావాద దృక్పథం ఏర్పడే ప్రమాదముంది. ఫలితంగా చాలామంది మధ్యలోనే చదువు ఆపేయొచ్చు. అవును, డ్రాపౌట్ రేట్ పెరగడానికి ఇదొక ముఖ్య కారణం. మరి మధ్యతరగతి లేదా ఉన్నత వర్గాల కుటుంబాలలో పరిస్థితి దీనికి భిన్నంగా ఉంటుంది. వారు తమ పిల్లలకు మంచి భవిష్యత్తుని ఇవ్వాలని ఆశిస్తారు. వారికి కావలసినవన్నీ సమకూరుస్తారు. ఆ మద్దతు వారి విజయంలో కీలక పాత్ర పోషిస్తుంది. సరే, ఇప్పుడు 5వ అంశం గురించి చర్చిద్దాం. ఇది చాలా ఆసక్తికరంగా అనిపిస్తోంది. సాంస్కృతిక నేపథ్యం. మనం పెరిగిన సంస్కృతి మనం నేర్చుకునే పద్ధతిని ఎలా ప్రభావితం చేస్తోంది? ఇది ఉపాధ్యాయులు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయం. ఈ విశ్లేషణలో 2 రకాల సంస్కృతుల గురించి చెప్పారు. మొదటిది సామూహిక సంస్కృతి. అంటే కలెక్టివ్ కల్చర్. అవును, కలెక్టివ్ కల్చర్. మన దేశంలో చాలా సమాజాలు ఈ కోవకే చెందుతాయి. ఈ సంస్కృతిలో పెరిగిన పిల్లలు కలిసి పనిచేయడానికి, గ్రూప్ యాక్టివిటీస్లో పాల్గొనడానికి ఇష్టపడతారు. మనం అనే భావన వారికి ముఖ్యం. సరిగ్గా. ఒకరికొకరు సహాయం చేసుకుంటూ నేర్చుకుంటారు. మరి రెండవది వ్యక్తిగత సంస్కృతి కదా? ఇండివిజువలిస్టిక్ కల్చర్. అవును. ఆ సంస్కృతిలో పెరిగిన పిల్లలు స్వాతంత్ర్యాన్ని, వ్యక్తిగత విజయాలను ఎక్కువగా ఇష్టపడతారు. నేను సాధించాలి అనే తపన ఉంటుంది. వాళ్ళు సొంతంగా సమస్యలను పరిష్కరించుకోవడానికి, పోటీపడటానికి ఇష్టపడతారు. అంటే ఒకే తరగతిలో ఈ 2 రకాల విద్యార్థులు ఉన్నారనుకుందాం. ఒకరు గ్రూప్ ప్రాజెక్ట్ అంటే ఉత్సాహంగా చేస్తారు, మరొకరు నా పని నేను చేసుకుంటాను, నాకెవరి సహాయం వద్దు అంటారు. అవును. ఉపాధ్యాయుడు దీన్ని ఒకరి బద్ధకంగా, మరొకరి అహంకారంగా చూసే ప్రమాదముంది. కాని ఈ మెటీరియల్ ప్రకారం అది వారి వ్యక్తిత్వం కాదు, వారి సాంస్కృతిక శిక్షణ కావచ్చు. ఖచ్చితంగా. విద్యార్థి ప్రవర్తన వెనుక ఉన్న కారణాన్ని అర్థం చేసుకోవడానికి ఇది సహాయపడుతుంది. అందరికీ ఒకే రకమైన బోధనా పద్ధతి పనిచెయ్యదని ఇది మనకు గుర్తుచేస్తుంది. ఇక చివరిగా 6వ అంశం భాషా వైవిధ్యం. మన దేశంలో ఇది సర్వసాధారణం కదా? అవును. తరగతి గదిలో రకరకాల భాషలు మాట్లాడే పిల్లలుంటారు. ఇది వారి చదువుపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? ఇది చాలా సున్నితమైన, కాని తీవ్రమైన ప్రభావం చూపే అంశం. విద్యార్థి ఇంట్లో మాట్లాడే భాష అంటే మాతృభాష, పాఠశాలలో పాఠాలు చెప్పే భాష వేరుగా ఉన్నప్పుడు? అవును, అప్పుడు అసలు సమస్య మొదలవుతుంది. ఉపాధ్యాయుడు చెప్పేది విద్యార్థికి అర్థం కాదు. దాంతో సందేహాలు మొదలవుతాయి. కాని భాష రాదనే భయంతో, సిగ్గుతో ప్రశ్నలు అడగలేరు. క్రమంగా పాఠాలపై ఆసక్తి తగ్గిపోతుంది. అవును, ఇది చివరికి బడి మానేయడానికి కూడా దారితీయవచ్చు. మరి బోధనా భాష విద్యార్థికి అనుకూలంగా ఉంటే? అప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోతుంది. విద్యార్థిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఉదాహరణకు, గిరిజన ప్రాంతం నుండి వచ్చిన విద్యార్థికి తెలుగులో గురుత్వాకర్షణ అనే పదం అర్థం కాకపోవచ్చు. ఓకే. కాని వాళ్ల భాషలో కింద పడటం లేదా భూమి లాగడం అనే భావన ఉంటుంది. ఆ రెండింటినీ ఉపాధ్యాయుడు కలపగలిగినప్పుడే అసలైన అభ్యసనం జరుగుతుంది. అందుకే ప్రాథమిక విద్య మాతృభాషలో ఉండాలని జాతీయ విద్యా విధానం కూడా చెబుతోంది. అవును, అందుకే నొక్కి చెబుతోంది. ఇన్ని రకాల వైవిధ్యాలు, సవాళ్లు ఉన్నప్పుడు పరిష్కారమేమిటి? అందరినీ ఒకే ఘాటన ఎలా కట్టగలం? ఇక్కడే అంతర్లీన విద్య లేదా ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ అనే పదం వస్తుంది. వినడానికి చాలా బాగుంది, కానీ ఆచరణలో ఇది ఎంతవరకు సాధ్యం? సాధ్యం చెయ్యాలనేదే విద్యా హక్కు చట్టం 2009 మరియు జాతీయ పాఠ్య ప్రణాళికా చట్టం 2005 యొక్క ముఖ్య ఉద్దేశం. అంటే ఏమిటి అసలు ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ అంటే? అంటే కులం, మతం, ఆర్థిక స్థితి, శారీరక సామర్థ్యం, భాష ఇలాంటి భేదాలతో సంబంధం లేకుండా అందరూ పిల్లలను ఒకే తరగతి గదిలోకి తీసుకురావడం. కేవలం తీసుకురావడమేనా? కాదు, కేవలం వాళ్లను ఒకే చోట కూర్చోబెట్టడం మాత్రమే కాదు, ప్రతి ఒక్కరి అవసరాలకు తగినట్లుగా నాణ్యమైన విద్యను అందించడం. ఆచరణలో ఎదురయ్యే సవాలు అదే కదా. ఒకే తరగతిలో 40 మంది పిల్లలుంటే ఒక టీచర్ ప్రతి ఒక్కరి నేపథ్యాన్ని అర్థం చేసుకుని వారికి తగినట్లుగా ఎలా బోధించగలరు? ఇక్కడే ఉపాధ్యాయుని పాత్ర పూర్తిగా మారిపోవాలి. వారు కేవలం పాఠాలు చెప్పే బోధకుడుగా కాకుండా అభ్యసన ప్రక్రియను సులభతరం చేసే మార్గదర్శి అంటే ఒక ఫెసిలిటేటర్గా మారాలి. వారి బాధ్యతేంటప్పుడు?
వారి ప్రధాన బాధ్యత ప్రతి విద్యార్థి బలాలు, బలహీనతలను గుర్తించి వారికి అనువైన అభ్యసన అనుభవాలను రూపకల్పన చేయడం. అంటే కొందరికి గ్రూప్ యాక్టివిటీస్, మరికొందరికి వ్యక్తిగత ప్రాజెక్టులు ఇవ్వడం లాంటివా? సరిగ్గా. ఇంకొందరికి దృశ్యరూపక సాధనాలతో వివరించడం. ఇలా వైవిధ్యమైన పద్ధతులను అవలంబించాలి. అంటే బోధన అనేది ఉపాధ్యాయుడు చెప్పడం, విద్యార్థి వినడం అనే ఒకవలి ప్రయాణం కాదు. అస్సలు కాదు. బోధనా అభ్యసనమనేది ఒక ద్విదిశా ప్రక్రియ. అంటే ఉపాధ్యాయుడు బ్లాక్బోర్డ్ మీద రాసి చెప్తే విద్యార్థి నోట్స్ రాసుకోవడం కాదు. మరి ఎలా ఉండాలి? విద్యార్థి ఒక ప్రశ్న అడిగినప్పుడు ఆ ప్రశ్నకు సమాధానం వెతికే క్రమంలో ఉపాధ్యాయుడు కూడా కొత్తగా ఆలోచించడం మొదలుపెడతారు. విద్యార్థులు తమ అనుభవాలను పంచుకున్నప్పుడు ఉపాధ్యాయుడు కూడా కొత్త విషయాలు తెలుస్తాయి. అప్పుడే అది నిజమైన అభ్యసనం. అవును. విద్యార్థిని జ్ఞానాన్ని స్వీకరించేవాడిగా కాకుండా జ్ఞానాన్ని నిర్మించేవాడిగా చూడాలి. ఈ చర్చ ముగింపులో మనకు స్పష్టంగా అర్థమయ్యేదేమిటంటే, ఒక విద్యార్థి అభ్యసన ప్రయాణాన్ని మనం కేవలం వారి పరీక్షా ఫలితాలతో కొలవలేం. కొలవకూడదు కూడా. వారి కుటుంబ నిర్మాణం నుండి మొదలుకొని వారు మాట్లాడే భాష వరకు ప్రతి అంశం వారి తరగతిగది అనుభవాలను, చివరికి వారి భవిష్యత్తును కూడా తీర్చిదిద్దుతుంది. సరిగ్గా. అందుకే ఒక సమర్థవంతమైన ఉపాధ్యాయుడు ఈ వైవిధ్యాలన్నింటినీ అర్థం చేసుకోవాలి, గౌరవించాలి. ప్రతి విద్యార్థి ప్రత్యేకమని గుర్తించి వారి అవసరాలకు అనుగుణంగా తన బోధనా పద్ధతులను మార్చుకోగలగడమే అసలైన నైపుణ్యం. ఒకే కొలబద్దతో అందర్నీ కొలవడం విద్యావ్యవస్థ చేసే అతిపెద్ద తప్పు. అవును. ఈ కారకాలన్నింటినీ పరిగణనలోకి తీసుకున్నప్పుడు మనకొక ముఖ్యమైన ప్రశ్న తలెత్తుతుంది. ఇన్ని విభిన్న నేపథ్యాలున్న విద్యార్థులందరి అవసరాలను ఒకే తరగతి గదిలో ఒకే ఉపాధ్యాయుడు నిజంగా తీర్చగలరా? దీనికి మన విద్యా విధానంలో లేదా బోధనలో ఉపయోగించే సాంకేతికతలో ఇంకా ఎలాంటి మౌలికమైన మార్పులు అవసరం కావచ్చు?